Praise God everyone. We welcome you all in the name of our Lord and Savior Jesus Christ. యేసయ్య పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ యొక్క ప్రాక్టికల్ టాక్స్కి ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరు ఆల్రెడీ thumbnail మీద చూశారు. We have John Victor uncle with us. Uncle, praise God uncle. Praise the Lord. Thank you so much uncle. Whenever you come, there's a lot of things that we learn. ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశము, ఎస్పెషల్లీ ఈ రెండో రాకడ అనేది చాలామంది కూడా వివరించరు కూడా, చాలామంది దాన్ని తీసుకోవడానికి కూడా అంత ధైర్యం చేయరు. బట్ ఈరోజు సో వీ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. బట్ బిఫోర్ వీ స్టార్ట్ ఒక చిన్న ప్రార్థనతో వీ విల్ స్టార్ట్. దయచేసి ప్రార్థనతో పాటు ఏకీభవించండి. లెట్ us pray. పరలోకమందున్న గొప్ప తండ్రి, మీ జాలి కలిగిన దయగలిగిన పాదాల చెంతకు రాగలుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క సాంగ్స్ ఆఫ్ జాయిన్ ప్రాక్టికల్ టాక్స్ ద్వారా ప్రభా ఈ యొక్క టాపిక్ని తీసుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, మీ యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి అన్న ఆశతో ప్రభా మీ పాదాల చెంతకు వచ్చి ఉంటున్నాం. మాకుంటున్న ప్రశ్నలకు తండ్రి జవాబును దయచేయమని వేడుకుంటున్నాం. వినగలిగే మనసులను ప్రభా మాకు దయచేయండి. ప్రభా మీ దాసుని ప్రభా మా మధ్యలో సిద్ధపరిచి మా కొరకు ప్రభా యొక్క టాపిక్ని తను వివరించుటకు, తనకి ఇవ్వాల్సిన ఆలోచన, కావాల్సిన థాట్స్ని కూడా మీరు దయచేసి తన ద్వారా తనను ప్రభా మీ యొక్క నోటిబురుగా వాడుకొని వింటున్న వారికి అనేకులకు ఆశీర్వాద కారణం ఉంటే కృప చూపించమని, మీకే సమస్త మహిమ ఘనత స్తుతులు ఆరోపిస్తూ ఈ సెషన్ ద్వారా ప్రభా మీకు మహిమకరంగా, ఇది మీ బిడ్డలకు మాకు ఆశకరంగా ఉంటే కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంకుల్, ఈ రెండో రాకడ అనేది చాలా కాంప్లికేటెడ్ టాపిక్ లాగా ఉంటుంది. కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది దాని గురించి వింటున్నప్పుడు. కానీ చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి, ఎస్పెషల్లీ యవనస్తులకి. నాకు తెలిసి చాలా క్లారిటీ కూడా లేదు. సో ఈరోజు మా గురించి కొద్దిగా శ్రమ తీసుకొని బేసిక్ నుంచి క్వశ్చన్స్ చాలా బేసిక్ ఉంటాయి. సో దట్ వీ కెన్ స్టార్ట్ విత్ బేసిక్. ఎవరికైతే అసలు దీని గురించి గ్రహింపు లేదో వాళ్ళకి కూడా కేటర్ చేద్దామన్న ఆలోచన. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దట్ బేసిక్ క్వశ్చన్ అంకుల్. ఈ టాపిక్ ఏదైతే ఉందో అసలు రెండో రాకడ అంటే ఏంటి? వాట్ ఈస్ ది సెకండ్ కమింగ్ ఆల్ అబౌట్? మనం క్రిస్టియన్స్గా ఎందుకు దీని గురించి అంత కన్సర్న్గా ఉండాలి? యేసుక్రీస్తు వారి యొక్క అప్పుడు రెండవ రాకడ అంటే మొదటి రాకడ కూడా అయింది అనేటువంటిది ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. రెండవ రాకడ చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. ఎందుకంటే బైబిల్లో ఆఖరి గ్రంథమైనటువంటి ప్రకటనలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనేటువంటిది 7 సార్లు రాశాడు. ఓకే, ఎవరైనా ఫాలో అవుతుంటే వచనాలు కూడా నేను చెప్తా, తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా. ప్రకటన 1:7, ప్రకటన 3:3, మూడవదిగా ప్రకటన 3:11, నాలుగవదిగా ప్రకటన 16:15, 5, 6, 7 అనేటువంటివి 22వ అధ్యాయంలో 3 సార్లు 7, 12, 20 ఈ 3 సార్లు. అంటే పరిశుద్ధాత్ముడే రెండవ రాకడికి అంత ప్రాముఖ్యతనిచ్చి చిట్ట చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఆయన రాసినప్పుడు దేవునికే ప్రాముఖ్యం అంటే నీకు నాకు ఇంకా చాలా ప్రాముఖ్యమైంది అది. సో అందుచేతనే క్రైస్తవాళ్ళు మొత్తం, ఎందుచేతంటే ఈ లోకం అంతా పోయి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, ఇంకా సదాకాలం మరణం అనేది లేకుండా, దుఃఖం అనేది లేకుండా, కన్నీరు లేకుండా మానవునికి ఉండేటువంటి, లేకపోతే ప్రత్యేకంగా క్రైస్తవునికి ఉండేటువంటి నిరీక్షణ అది. ఆ నిరీక్షణ అంతా కూడా సంపూర్ణం చేయబడేటువంటిదే ఆ రెండవ రాకడ ద్వారా. అందుచేత రెండవ రాకడ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం బైబిల్లో. కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు అవగాహన ఆయా రీతులుగా ఉంటుంది. ఒకే సంగతి 1వ తరగతి విద్యార్థి ఒకలాగా అర్థం చేసుకుంటాడు, 10వ తరగతి ఒకలాగా అర్థం చేసుకుంటాడు. అలాగే క్రైస్తవత్వంలో కూడా మనం ఎల్కేజీ నుంచి డాక్టరేట్ వరకు ఉంటారు విశ్వాసంలో. కాబట్టి రకరకాలుగా అంతేదని కొంతమంది టచ్ చేయరు ఆ సబ్జెక్ట్ అసలు. అంకుల్, అయితే ఈ సెకండ్ కమింగ్ అంటే సింపుల్గా మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ, ఆయన తిరిగి రాబోతున్నాడు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఈవెంట్స్ అంకుల్ దీని గురించి? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మొట్టమొదటి రాకడ ఉంటేనే రెండవ రాకడ. మనందరికీ తెలుసు, మొట్టమొదటి రాకడ అంటే ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేంలో చిన్న బిడ్డగా ఆయన ఈ లోకాన్ని దర్శించాడు. అక్కడ పుట్టాడంటే అదే ఆయనకి బిగినింగ్ అని కాదు. అందుచేతనే లోకాసు వార్త 1:68లో, లోకాసు వార్త 1:78లో కూడా ఉంటుంది, హీ విజిటెడ్ అస్. చాలామందికి ఇదొక అనుమానం. అంటే కొంతమంది ప్రశ్న నన్ను కూడా వేస్తాం, నేను విన్నాను, అందుచేతనే కొంచెం క్లారిటీ ఇస్తా. మరి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వస్తే సరే, అప్పటి నుంచి ఆయన దేవుడు అనుకుందాం. కాలేజీలో పిల్లలు, నా క్లాస్మేట్స్ కూడా అడిగేవారు, అంతకుముందు ఎవరు దేవుడు అని చెప్పేసి అడిగేవారు.
యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమిని దర్శించాడు అక్కడ. అందుచేతనే జకర్యా యొక్క ప్రవచనంలో ఎంతో స్పష్టంగా ఉంటుంది, హీ హ్యాత్ విజిటెడ్ అస్ అని. ఒక విజిటర్ అంటే అక్కడే పుట్టాడని కాదు, అంతకుముందు ఉన్నవాడు విజిట్ చేస్తాడు. సో యేసుక్రీస్తు వారి యొక్క జీవిత ఆరంభం అనేటువంటిది 2000 సంవత్సరాల క్రితం కాదు. ఆల్రెడీ ఆయన ఉన్నవాడు భూగోళాన్ని మానవ రూపంలో దర్శించాడు. అంతకుముందు రకరకాలుగా పాత నిబంధనలో కూడా దర్శిస్తూ వచ్చాడు. యెహోషువకి మన బైబిల్లోనే మనం చూస్తాం, యెరికో వెళ్ళినప్పుడు యెహోవా సైన్యాధిపతిగా ఆయన యేసుక్రీస్తు వారిని ఎలా చెప్తారు మీరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తారు. మళ్ళీ యెహోషువ ఆయన్ని ఆరాధించాడని ఉంది. ఆరాధన యాక్సెప్ట్ చేసేది ఒక్కడు దేవుడు కుమారుడే. దేవదూతల ఆరాధన యాక్సెప్ట్ చేయరు, నేను నీలాంటి వాడిని అంటారు. కాబట్టి ఆ వచ్చిన ఆయన దైవ కుమారుడు. ఈ రీతిగా నెబుకద్నెజర్ కూడా అంటాడు, ద ఫోర్త్ వన్ ఈజ్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్ అంటాడు అక్కడ. అగ్నిగుండంలో వాళ్ళ ముగ్గురు కూడా సంచరిస్తూ ఉన్నప్పుడు. కాబట్టి ఇంతకు ముందు కూడా వచ్చాడు, కానీ మానవ శరీర రూపంలో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది. అది ఆయన యొక్క మొదటి రాకడ. ఆనాటి నుంచి ఒక 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మరణించి పునరుద్ధారణై తిరిగి లేచి నేను మరలా త్వరగా వస్తాను అని ఆయన సెలవు ఇచ్చాడు. ఇదిగో మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పేసి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన మరలా వస్తాననేటువంటిదే ఆయన యొక్క రెండవ రాకడ. ఇది అంటే మొదటి రాకడికి రెండవ రాకడికి ఉండేటువంటి కొంచెం తేడా. తర్వాత రెండవ రాకడలో ఉండేటువంటి ఆ ఘట్టాలు డిఫరెంట్ స్టేజెస్, లేకపోతే మనం టైం లైన్ అనుకుంటాం. లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అనేటువంటిది 2 భాగాలుగా ఉంటుంది దేవుని యొక్క వాక్యానుసారంగా. 2 పార్ట్స్. ఫస్ట్ కమింగ్ ఈజ్ డిఫరెంట్, అది వేరు మొదటి రాకడ. రెండవ రాకడలో మళ్ళీ 2 భాగాలు. ఈ 2 భాగాలు 7 సంవత్సరాల కాల వ్యవధి ఆ రెండింటి మధ్యలో. మొదటి భాగం యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాడు, మధ్యాకాశం వరకు వస్తాడండి. సంఘం పైకెత్తబడుతుంది. మళ్ళీ అక్కడ సంఘం అంటే మళ్ళీ ఇదంతా చాలా కాంప్లికేటెడ్ వెయిట్ ఆఫ్ సంఘం అంటే యేసుక్రీస్తు వారు అదే పెంతెకోస్తు దినాన్ని నుంచి మనకందరికీ తెలుసు, డే ఆఫ్ పెంటెకాస్ట్, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ ది చర్చ్. సంఘ యుగము అంటే సంఘము పుట్టిన నాటి నుంచి సంఘము ఎత్తబడే వరకు. ర్యాప్చర్ అనే మాట బైబిల్లో లేదు, అలాగే ట్రినిటీ అనే మాట కూడా బైబిల్లో లేదు. కానీ మనం దాని మీనింగ్ తీసుకుంటున్నాం. మళ్ళీ దీన్ని కూడా కొంతమంది వినేవారు, కొంతమంది మరి మనసుతో దాన్ని స్వీకరిస్తారు, కొంతమంది బైబిల్లో లేని మాట కదా అని అడుగుతారు. దాన్నే క్యాచింగ్ అప్ అంటాం. పైకెత్తుకునే పరిశుద్ధులను కొనిపోవుట, దాన్ని మనం ర్యాప్చర్ అని కామన్ లాంగ్వేజ్లో వాడుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రారు, కానీ సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? సంఘము పుట్టిన నాటి నుంచి ఎత్తబడేటువంటి దినం వరకు కూడా దీన్ని చర్చ్ ఏజ్, సంఘ యుగము అంటాం మనం. యుగాలు మళ్ళీ వేరే ఉన్నాయి, మరి 7 యుగాలు అవి వేరు. ఈ సంఘ యుగం అనేటువంటి దానిలో యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారంతా కూడా సంఘంలో పాలిభాగస్తులు, ఏ పార్ట్ ఆఫ్ ది చర్చ్. సంఘంలో కొంత భాగం ఆల్రెడీ చనిపోయారు, సంఘంలో కొంత భాగం ఇప్పుడు జీవిస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ మధ్యాకాశానికి వచ్చేది ఆలస్యమైతే ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం అంటే క్రీస్తు నందు అప్పుడు కొంతమంది మృతులై ఉంటారు. క్రీస్తు నందు చనిపోయిన వాళ్ళు అందరూ కాదు, క్రీస్తు నందు ఆయన అంగీకరించి మృతులైన వాళ్ళు, ఆయనను అంగీకరించి సజీవులుగా ఉన్నవాళ్ళు. దట్ ఈస్ చర్చ్. సో ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుని అంగీకరించిన మృతులు సజీవులు వారు మధ్యాకాశానికి ఎత్తబడతారు. అది ఆయన యొక్క రెండవ రాకడలో మొదటి భాగంలో జరిగేటువంటి సంగతి, ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్. క్రైస్ట్ విల్ నాట్ కమ్ టు ద ఎర్త్, హీ విల్ కమ్ టు ద మిడ్ ఎయిర్ ఇన్ ద ఫస్ట్ పార్ట్. చర్చ్, యూ అండ్ ఐ విల్ గో టు ద మిడ్ ఎయిర్. అదేంటంటే అది మృతులు కూడా, ఎవరైతే క్రీస్తు నందుండి మృతులైన వారు ఉన్నారో వాళ్ళు సంఘంలో భాగం. అంటే సంఘం అంతా కూడా పైకి ఎత్తబడుతుంది ఒక మాటలో మనం చెప్పాలంటే. ఈ క్లారిటీ అందుచేతనే అంత స్పష్టంగా ఉండాలని మొట్టమొదటి మీరే అన్నారు. అందుచేతను ఇది ఎలిమెంటరీ నుంచి కూడా మనకు అందరికి కూడా అర్థం అవ్వాలి. అదే సంఘం ఎత్తబడుతుంది. అది
అకస్మాత్తుగా ఆయన వస్తాడు. ఎందుకంటే బైబిల్లో చెప్పినట్టు ఒక దొంగ వలె నేను వచ్చుచున్నాను. కాబట్టి దానికి ఏ గుర్తులు దొంగ ఎవడు కూడా మనకు టెలిఫోన్ చేసి లేకపోతే ఇంకోలాగా రాడు. రహస్యంగా వస్తాడు. ఏ గుర్తులు కూడా మనకి ఇవ్వడు. సో దొంగ వలె నేను వస్తున్నాను అని చెప్పేసి ఆయన అన్నాడంటే ఏ గుర్తులు ఉండవు దానికి. కానీ ప్రజలు ఏమంటారు, ఆయన రాకడ సూచనలు రాకడ సూచనలు రాకడ సూచనలు అంది. రాకడ సూచనలు అనేటువంటిది సెకండ్ పార్ట్కి ఇవన్నీ. ఓకే. ఎందుకంటే ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం దట్ బిలాంగ్స్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెకండ్ కమింగ్. దానికి నీకు మత్తయి సువార్త 24 కావచ్చు, మార్కు సువార్త 13 కావచ్చు, లేకపోతే లూకా సువార్త 17వ అధ్యాయంలో కానీ 21 ఆ ఉండేటువంటి ఈ సూచనలన్నీ కూడా రెండో పార్ట్కి సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ కమింగ్. ఇప్పుడు మనం ఎందుకు కంగారు పడుతున్నామంటే రెండవ రాకడలో రెండవ భాగానికి సంబంధించిన సూచనలే నెరవేరిపోతున్నాయంటే మొదటి భాగం దానికన్నా 7 సంవత్సరాల ముందు, ఇంకా ముందే సంఘము పైకెత్తబడుతుంది. దానికి సిద్ధపడాలా. కాబట్టి ఈ రాకడలో 2 భాగాలను మనం చూసాం. ఫస్ట్ది సంఘం ఎత్తబడేది, దానికైనా దొంగ వలె ఆయన. ఈ 2 భాగాలకు కూడా మనం 7-8 డిఫరెన్సెస్ మనం చెప్పుకోవచ్చు. ఆరంభంలోని డిఫరెన్స్లు ఐ డోంట్ థింక్ అంత అవసరమని కాదు. కానీ సో 2 భాగాలు, ఈ 2 భాగాల మధ్యలో ఉండేటువంటి 7 సంవత్సరాల కాలం అది శ్రమకాలం అంటారు. ట్రిబులేషన్. శ్రమ అనేది ఎవరికి? సంఘం లేదు, సంఘం ఎత్తబడింది. సో ఉన్నవారికి. ఉన్నవాళ్ళు ఎవరున్నారు? నమ్మని వాళ్ళు. నమ్మని వాళ్ళు ఎవరు? మనం బైబిల్ ప్రకారం అన్యులు అంటారు. సరే, యేసుప్రభువుని అంగీకరించిన వారు, వారికి ఇశ్రాయేలీయులు కూడా అంతే. వారు దేవుని పిల్లలను పిలుచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా వారు అంగీకరించడం లేదు ఈనాటి వరకు కూడా. అందుచేత వీరంతా భూమి మీద ఉంటారు. శ్రమకాలం అనేటువంటిది మెయిన్లీ ఫర్ ఇజ్రాయలైట్స్. విశ్వాసులు ఎవరు లేరు, అందరూ పైకి వెళ్ళిపోయారు. సో మెయిన్లీ ఇజ్రాయలైట్ శ్రమకాలం. ఈ శ్రమకాలంలో మధ్యలో అయ్యేసరికి ఇదంతా డీటెయిల్స్ మనం తర్వాత చూసుకోవచ్చు. శ్రమకాలం వల్ల మహాశ్రమకాలం అవుతుంది. సెకండ్ 3.5 years. ఆ 7 years డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. 3.5. మొదటి 42 వారాలు, తర్వాత 42 వారాలు. చక్కగా స్పష్టంగా బైబిల్లో క్లియర్గా ఉంది. మత్తయి సువార్తలో ఉంటుంది, నీకు దానియేలు గ్రంథంలో ఉంటుంది. 42 వారాలు అంటే 3.5 years. సో సెకండ్ 3.5 yearsని మహాశ్రమకాలం అంటారు. మరి ఎత్తబడిన విశ్వాసులు ఏమవుతారు? వాళ్ళు మధ్యాకాశంలో ఉంటారు యేసుక్రీస్తు వారితో. 3 ఈవెంట్స్ అక్కడ జరిగాయి. ఒకటి విశ్వాసులకు తీర్పు, ఓకే, జడ్జ్మెంట్, దట్ ఈస్ బీమా జడ్జ్మెంట్ అంటారు. లేకపోతే ద వైట్ థ్రోన్ ఈజ్ డిఫరెంట్. వైట్ థ్రోన్ అవిశ్వాసులకి, ఓకే, అది 1000 ఏండ్ల పరిపాలన తర్వాత. ఇది బిఫోర్ ది జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు, క్రీస్తు న్యాయపీఠము. మీరు ఇప్పుడన్నా వైట్ థ్రోన్ అంటే ధవళ సింహాసనం తీర్పు, అది వేరు, అది అవిశ్వాసులకి. విశ్వాసులకి క్రీస్తు న్యాయపీఠం అది. కాబట్టి దీని మీద ఎందుకు ఈ తీర్పు? ఇక్కడి నుంచి ఈ తీర్పు ఎందుకంటే ఈ తీర్పులో ఎవడో నరకానికి పోడు, ఎందుకంటే ఎల్లుండందరూ విశ్వాసులే. వాని క్రియల చొప్పున వానికి బహుమానం, మనకి ఇచ్చే కిరీటాలు. బైబిల్లో రకరకాల కిరీటాలు ఇప్పుడు మనం చెప్పుకోవద్దులే అవి, ఎందుకంటే గంటలు అయిపోతుంది. సో రకరకాల కిరీటాలు ఉన్నాయి. ముందు రుచి కోసం ఒక 4-5 కిరీటాలు బైబిల్లో రాశాడు. అక్షయ కిరీటం అని, జీవ కిరీటం అని, నీతి కిరీటం అని, మరి మహిమ కిరీటం అని, ఇట్లాంటివన్నీ కూడా ముందు రుచి కోసం. ఇంకెన్నున్నాయో మనకు తెలీదు. ఇది చేద్దంటే 1 కొరింథీ 2:9-10 మనం ఏం చూస్తాం? దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినా కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కలదు. ఎన్నెన్నో ఉండొచ్చు. మీ పిల్లోడికి నువ్వు ఎన్నో తీసుకురావచ్చు, బుట్ట నిండా బొమ్మలు తెస్తావు, కానీ ముందు ఒక బొమ్మ చూపిస్తావు, వాడు దగ్గరకు వస్తుంది. సో ఇన్ ఏ సిమిలర్ వే ఇట్ ఈజ్ ఎ ఫోర్ టేస్ట్. అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు, ఇదంతా మన కోసం సిద్ధపరుస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నెన్ని చేశాడో తెలీదు. ఇంకా దాని గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా 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 ఉంటాయి. అయితే మధ్యాకాశంలో ఫస్ట్ ఈజ్ బిలీవర్స్ జడ్జ్మెంట్. మా ఎవ్రీ లైన్ యూ మస్ట్, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్లీ మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంప్, చర్చ్, పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు.
థర్డ్ థింగ్ ఈస్ మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ద ల్యాంబ్. ఓకే. సో గొర్రెపిల్ల వివాహ విందు. ఈ 7 సంవత్సరాల కాలంలో మధ్యాకాశంలో అది జరుగుతుంటే, కిందేమో శ్రమలు, భూమి మీద మహాశ్రమలు. శ్రమకాలము మహాశ్రమ మహాశ్రమ కాలము జరుగుతుంది. 7 సంవత్సరాలు అయిన తర్వాత సెకండ్ కమింగ్లో సెకండ్ పార్ట్ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తాడు. ఫస్ట్ పార్ట్ ఈజ్ ర్యాప్చర్, సెకండ్ పార్ట్ ఈజ్ రెవల్యూషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన చెప్పిన ప్రకారం ఈనాటి వరకు బైబిల్లో ఆయన చెప్పిన ఏ మాట తప్పిపోలేదు. ఒలీవల కొండ మీదకైనా తాను అడుగెడతాడు. తర్వాత చూసుకుందాం, ఆర్మగెద్దోను యుద్ధం, ఇవన్నీ అవి వేరు ఉన్నాయి. సో ఈ 2 రాకడ స్టెప్స్, డిఫరెంట్ సేలియంట్ ఫీచర్స్ అంకుల్ ఈ 7 సంవత్సరాల కాలంలో ఉండేది మీకు నేను చాలా చెప్పాను. వివరంగా చెప్పు. సో సింపుల్గా ఈ 7 yearsలో యేసుక్రీస్తు ప్రభు మొదటిగా మధ్యాకాశం వరకు రావటం, బిలీవర్స్ ఎత్తబడటం, సంఘం చనిపోయినా బతుకున్నా వాళ్ళందరూ ఎత్తబడతారు. 7 years వరకు బిలీవర్స్ యేసుక్రీస్తు ప్రభు అందరూ మధ్యాకాశంలో మీరు చెప్పిన 3 events, లోకంలో ఏమో శ్రమలు, మహాశ్రమలు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు టచింగ్ ద ఎర్త్ ఆన్ ది ఒలీవల కొండ, మౌంట్ ఆఫ్ ఆలివ్స్. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ యాజ్ ఫార్ యాజ్ ది 2 parts ఆఫ్ ద కమింగ్ ఈజ్ కన్సర్న్. రైట్. అండ్ వెరీ నైస్ అంకుల్. అంటే చాలా ప్రశ్నలు, అంటే నాకు ఎప్పుడో ఒక క్వశ్చన్ ఉండేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో ఏమో దొంగ వల్లే వస్తా అంటాడు, ఇంకొకసారి ఎవ్రీబడి విల్ సీ మీ అంటాడు. నేను చెప్పిన 7 వచనాల్లో ఇప్పుడు దీంట్లో నాకు క్లారిటీ వచ్చింది 4 అయ్యి అంకుల్. 2 కలిపి యేసుక్రీస్తు వారి ప్రకటనలో మనం ఇప్పుడు 7 రెఫరెన్స్లు చెప్పాం కదా. అదే చాలా మంది, నీకే కాదు నాకు అందరికీ కన్ఫ్యూజన్ ఉండేది. సో దొంగ వలె వస్తాననేటువంటిది ఏమో ఫస్ట్ పార్ట్. ఇప్పుడు క్లారిటీ అంకుల్. అండ్ ప్రతి నేత్రము చూచును అనేటువంటిది సెకండ్ పార్ట్. సో ఈ పార్ట్స్ ఎప్పుడైతే తెలిసినాయో ఆ కన్ఫ్యూజన్ పోతుంది. అవును అంకుల్. ఎస్ అంకుల్. అయితే అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడిన దగ్గర దెర్ ఆర్ మెనీ థీరీస్. అంటే ఇప్పుడు ఒకటి ప్రీ ట్రిబులేషన్ అంటారు, మిడ్ ట్రిబులేషన్, పోస్ట్. మనం మాట్లాడుకుంటుంది అండ్ వీ బిలీవ్ ఇన్ ప్రీ ట్రిబులేషన్. సో దాని గురించి కొద్ది డీటెయిల్స్లోకి వెళ్ళక ముందు అంకుల్, ఈ ర్యాప్చర్ అన్నప్పుడు మీరు ఆల్రెడీ దాన్ని టచ్ చేశారు, ర్యాప్చర్లో ఎవరు ఎత్తబడతారు అని. ఇక్కడ కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అంటే కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనొచ్చా, లేకపోతే డిఫరెంట్ థియరీసా? మీరు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్లు వారి అండర్స్టాండింగ్ని బట్టి. సో ఎవరెవరు అంటే సమ్ సే దట్ ఓన్లీ బిలీవర్స్, అంటే సమ్ మెనీ సే దట్ బిలీవర్స్ అందరు ఎత్తబడతారు, కొంతమంది ఏమో ఓవర్ కమర్స్ మాత్రం ఎత్తబడతారు అంటారు. సో వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అంకుల్? దాని గురించి మీ వివరణ. దిస్ కన్ఫ్యూషన్ ఈజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ అండ్ ప్రాఫెసీ అంకుల్. హిస్టరీలో మనం చూస్తాం, ఒక అలెగ్జాండర్ వచ్చాడు, నువ్వు చెప్పినా నేను చెప్పినా తర్వాత 100 ఏళ్ళ తర్వాత చెప్పినా వాడు అలెగ్జాండర్ అనే చెప్పాలి. నో చేంజ్. హిస్టరీ కెనాట్ బి చేంజ్డ్, ఇట్ హ్యాస్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్ ఓవర్. ప్రాఫెసీ అనేసరికి ఏంటది? రేపు జరిగే సంగతి. డిఫరెంట్ వ్యక్తులు వారికి ఉండేటువంటి అండర్స్టాండింగ్ నుంచి రకరకాలుగా వాళ్ళు దానికి వివరణ ఇస్తూ ఉంటారు. అందుచేతనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. దేవుడికైతే క్లారిటీ ఉంటుంది, because he knows everything. He knows the ending from the beginning, as we read in Isaiah 46:10. యెషయా గ్రంథం 46:10లో ఆది నుంచి ఆయన అంతా ఎరిగినటువంటి దేవుడు కనుక రేపేం జరుగుద్దో అది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను. నిన్న నువ్వేం పాస్ అయ్యావురా? నేను ఇదిగో డిగ్రీ పాస్ అయ్యాను. మరి ఉద్యోగానికి పెట్టావా? ఇదిగో 3 పెట్టాను. ఏది వస్తుందో తెలియదు. సో యు ఆర్ హ్యావింగ్ 3 బిఫోర్ యూ. యూ డు నాట్ నో. నీకు తెలియదు ఈ 3 ఏది వస్తుందో. దేవుడికి తెలుసు అది ఆల్రెడీ నీకు ఏది వస్తుందో. కాబట్టి ఒక రోజున దీని గురించి ఆలోచిస్తావు, ఒక రోజున దీని గురించి ఆలోచింది. ఈ ప్రాఫెసీ కూడా అంతే. ఇదంతా ఒక్కొక్క వ్యక్తి యొక్క దేవునితో తనకుండే బాంధవ్యాన్ని బట్టి దేవుడు కొంచెం రివీల్ చేస్తూ ఉంటారు. దేవునికి ఎవరైతే బాగా దగ్గరగా ఉన్నారో వాళ్ళకు కొంతవరకు క్లారిటీ ఉండొచ్చు. దగ్గరగా ఉన్నారు కనుక క్లారిటీ ఉంటుంది. దూరంగా ఉంటే మసకలాగా ఉంటుంది. ఇంకా దూరంగా ఉంటే నేను చూశాను కానీ అంటాడు, కానీ ఆకారమే ఉంటుంది, ఏం తెలియదు. సో అలాగా కొంతమంది దేవునితో నడిచిన భక్తులు వీళ్ళందరూ కూడా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కనుక ప్రాఫెసీ అనేటువంటిది మనిషికి వారి యొక్క అవగాహన కానీ వాళ్ళు వ్యక్తపరిచే విధానం కానీ ఇదంతా కూడా వేరుగా ఉంటుంది. ఆయన సంఘం కొరకు వస్తున్నాడంటే సంఘంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. మన స్కూల్లాగా
అందులో 1వ తరగతి చదివేవాడు ఉంటాడు, 10వ తరగతి చదివి ఉంటాడు. వాడిని వీడిని అడిగినా కానీ నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు ఆ స్కూల్లోనే చెప్తారు. సో డిఫరెంట్ కేటగిరీస్. ఇందులోనే మీరు అన్నటువంటి మాట విశ్వాసులు. అంటే విశ్వాసులు ఎవరు? దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు. తను ఎందరు అంగీకరించరో, తను యందు ఎవరు విశ్వాసం ఉంచురో, ఆయన రక్షకుడిగా స్వీకరించిన ప్రతివాడు విశ్వాసి. విశ్వాసి అంటే ఆయన యందు విశ్వసించినవాడు. ఓవర్కమర్, జయించువాడు. ఏ దినాన్నైతే యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించావో, కొంతమంది పైకి చెప్పుకుంటారు, కొంతమంది పైకి చెప్పుకోరు. బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బ్యాటిల్ గ్రౌండ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ బ్యాటిల్ గ్రౌండ్. కొంతమంది మేము వెళుతున్న బ్యాటిల్స్ ఇవి అని చెప్తారు, కొంతమంది సైలెంట్గా అనుభవిస్తూ ఉంటారు. ప్రతి వాడికి బ్యాటిల్ ఉంటుంది, ఏ అనుమానం లేదు. సో ఆ బ్యాటిల్ గ్రౌండ్లో కొన్నిసార్లు పడిపోతుంటారు. అది ఆత్మీయంగా మనం జారిపోవటం అంటాం. నిలదొక్కుకోలేరు. ఓ మాటలోనో మారుమనసు పొందినంత మాత్రాన మనం ఏదో దేవదూతలం అయిపోలేదు, పరిశుద్ధులం అయిపోలేదు. ఇంకా పాపభూయిష్టమైన శరీరంలోనే ఉంటున్నాము, ఇంకా జారుడు బండలాంటి లోకంలోనే ఉంటున్నాము. ఇంకా నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించావో సాతానుడు నీ మీద ఎక్కువగా దాడి చేస్తాడు. ఎందుకంటే తన పార్టీ నుంచి దేవుని పార్టీలోకి వెళ్ళిపోయావు కనుక. కాబట్టి ఎప్పుడైతే ఇలా దాడి చేస్తాడో కొన్నిసార్లు పడిపోయే ప్రమాదం ఉంది. సో విశ్వాసి పడిపోయేది. ఇదివరకు గత వీడియోస్లో కూడా మనం కొంత చేస్తూ వచ్చాం. విశ్వాసి పడిపోయేది. సో పడుతూ లేస్తూ ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు మనం రికవర్ అవుతాం. ప్రభు దగ్గరికి వచ్చి వెంటనే, అంచేతనే యూ మస్ట్ హ్యావ్ వెరీ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్. నువ్వేదో తప్పుడు మాట అన్నాను అని తెలవగానే వెంటనే ఒప్పేసుకోవటం బెటర్. ఎందుకంటే అది రేపు వద్దన్న ఒప్పుకుందామంటే రేపు దాకా నువ్వు ఉంటావో లేదో తెలియదు. సో నెవర్ పోస్ట్ పోన్ అవర్ కన్ఫెషన్ అండ్ రెస్టోరేషన్. కాబట్టి జయించేవారు కొంతమంది ఉంటారు, నిలదొక్కుని ఎన్ని కష్టాలైనా కానీ దేవుని గురించి నిలబడతానని చెప్పేసి జయించి శ్రమల గుండా వెళ్ళి ఉంటారు. కొంతమంది పడుతూ లేస్తూ ఉంటారు. వాడు పడుతూ లేస్తూ ఉన్నా, వాడు జయిస్తూ ఉన్నా, బేసికల్గా దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ది చర్చ్. నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ తన పిల్లలు అయ్యేటువంటిది సంఘంలో భాగం వాళ్ళు. సో ఇన్ ఎ సిమిలర్ వే నాకు ఉండేటువంటి ఈ సమస్య చాలా చోట్ల విన్నాం. ఓవర్కమర్స్ ర్యాప్చర్ అండ్ బిలీవర్స్ ర్యాప్చర్ అనేది. నాకున్న అవగాహన ఏంటంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, సంఘంలో భాగమైన తర్వాత, సంఘం ఎత్తబడుతుందంటే తాను కూడా ఎత్తబడతాడు. ఓవర్కమర్సే ఎత్తబడాలంటే ఓవర్కమర్ కూడా 1-2 యుద్ధాల్లో పడిపోయినోడే. నో పర్ఫెక్ట్ బిలీవర్. రైట్. కాబట్టి అంటే అది కొంత ఓవర్కమర్సే ఎత్తబడతారని ప్రజలు ఎందుకు చెప్తారంటే, అందరూ కూడా కష్టమైనా కానీ ఓవర్కమింగ్ లైఫ్ జీవించండి రా అని చెప్పేసి చెప్పడానికి, టు ఎంకరేజ్ దెమ్, ప్రోత్సహించడానికి. లేకపోతే నీకు అంటే అదొక రకమైనటువంటి సైకలాజికల్ ఫీర్. విశ్వాసులు కూడా అందరూ ఎత్తబడతారు. ఎందుకంటే వాళ్ళు సంఘంలో భాగం. సంఘంలో సగం విడిచిపెట్టాడు దేవుడు. కాబట్టి సంఘంలో భాగం కనుక ఎత్తబడతారు. సో అక్కడ తేడా ఎక్కడొస్తుందంటే వాళ్ళ రివార్డ్స్ దగ్గర వస్తుంది తేడా. జయించువాడికి అంటే మరి జయించాడు కనుక వాడికి 10 మెడల్స్ వస్తాయి. ఇది అస్తమానం పడిపోయాడు కనుక వాడికి మెడల్స్ వస్తుంటే చప్పట్లు కొడుతుండాలి అంతే, ఇంకేం రావు. అది తేడా. రైట్. అంతకనే ఏం లేదు. యా. సో మనము అంటే దీనివల్ల మనం ఒక పాయింట్ ఏంటంటే అంకుల్, మీరు ఆల్రెడీ మెన్షన్ చేసింది, అంటే మనం రక్షించబడ్డాం ఇంకెళ్ళిపోతాంలే అనే నిర్లక్ష్యంతో కాదు కానీ, నెవర్. యా. సో కాలేజీలో సీట్ వచ్చినంత మాత్రాన పాస్ అయిపోతామని గ్యారంటీ లేదు, రోజు చదవాలా. రైట్. సో సేమ్ థింగ్. రైట్. నా కాలేజీలో సీట్ వచ్చింది నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతానంటే కాదు. కాలేజీలో సీట్ వచ్చినంత ఫెయిల్ అయ్యానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రోగ్రెస్ లేదు. రైట్. అది కష్టపడ్డవాడికి వాడికి లాభం ఎక్కువ ఉంటుంది. దట్ రిలేట్స్ టు మనం ప్రీవియస్ చేసిన థింగ్స్లో. ఎవరైతే నేను ఆల్రెడీ రక్షించబడ్డానులే అని పడిపోతే వదిలిపెట్టిన పరలోకం వెళ్ళిపోతానులే అనే ప్రశ్న ఉండదు. ఎందుకంటే నిజంగా రక్షించబడినవాడు పాపంలో ఉండడు. సో అది మనం దట్ ఈస్ అ కాన్స్టెంట్ థింగ్ దట్ దే డూ. అంతే కదా. యా. మురికి మీద పడిందంటే వెంటనే తుడుచుకుంటాం, కడుక్కుంటాం. అది ఎవరంటే మురికితో ముందుకు వెళ్ళాం. ఎందుచేతంటే చొక్కా అంతా తెల్లగా ఉంది, ఎక్కడో మూలన మురికి పడింది. ఎందుచేతంటే ఎవడు చూసినా దాన్నే చూస్తాడు.
99% తెల్లగా ఉన్న చొక్కా చూడ్డు. ఆ 1% మురికి పడిందే, ఏది పడిందబ్బా, ఏంటి ఏమైంది అని చెప్పి ప్రతి ఒడు అదే చూస్తాడు. చూస్తూ మనకు అదే ఉంటాం. కనపడుతుంది. అవును. నువ్వు మనుషుల్ని చూడు. ఉమ్. నువ్వు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడెక్కడో కొంచెం సాంబార్ పడుతుంది. మామూలుగా చెప్తున్నా. అవును అంకుల్. ఆయన మీటింగ్లో ఉన్నంతసేపు సాంబార్ చూసుకుంటూనే ఉంటాడు. అవును. ఇది అంతా కనపడుతుందా లేదా అని. రైట్. జస్ట్ సింపుల్ థింగ్, సో అవును. సింపుల్. రైట్. ఐ థ్యాంక్ యూ అంకుల్, గుడ్ క్లారిఫికేషన్. సో దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. Right. ఏది చర్చ్ Belief. కంప్లీట్గా దేవుడు ఎప్పుడు చర్చ్ సకాన్ని విడిచిపెట్టడం. నీ ఇంట్లో నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకడికి ఏదో పాపం కాలు వంకర అనుకో. నువ్వు పెళ్ళికి వెళ్తుంటే పిల్లల్ని అందరినీ తీసుకెళ్తున్నావు అంటే వాడిని కూడా ఎత్తుకుని తీసుకెళ్తావు. అన్న వదిలేసి వెళ్ళాం. బికాస్ ఈజ్ యువర్ చైల్డ్. రైట్. సో వీ షుడ్ బి ఓవర్కమర్స్. దట్ ఈస్ వాట్ గాడ్ డిజైర్స్. అంతే కదా. నువ్వు పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు 35 మార్కులు వస్తాయని జాయిన్ చెయ్యి. వాడు ఫస్ట్ ర్యాంక్లో రావాలనుకుంటావు, కనీసం సెకండో థర్డో వస్తే హ్యాపీ, సంతోషిస్తావు. ఎందుకంటే దానికి అక్కడ కష్టపడుతున్నాడు. ఓవర్కమింగ్, హీఈస్ ఓవర్కమింగ్ ఆల్ ది అదర్ పీపుల్ అండ్ గోయింగ్, హీఈస్ అడ్వాన్సింగ్. అది ముందుకు సాగుతున్నాడంటే నీకు సంతోషం, దేవుడు కూడా అంతే తండ్రి. దానికి కావలసిన వనరులు ఆయన ఇస్తాడు. జయించే జీవితం జీవించేదానికి ఎలాగైతే నీ పిల్లోడికి ఫీజు కడతావో, వాడికి ఒక కారు ఇస్తావో, అక్కడ స్కూల్కి వెళ్ళి వచ్చేదానికి, వాడికి పెన్సిల్ పోయిందంటే వెంటనే కొనిస్తావో, అలాగా అంకుల్ దేవుడు అన్ని వనరులు ఇస్తాడు. అంటే మన బాధ్యత కూడా ఉంటుంది. రైట్. రైట్ అంకుల్. యాజ్ వి మూవ్ ఆన్ అంకుల్, కొద్దిగా ఈ ట్రిబులేషన్ అంటే ఎలా ఉండబోతుంది? వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ వెళ్తున్నాము, ప్రీ ట్రిబ్ అవంతా. ఈ శ్రమల గురించి ఇందాక మనము చెప్పుకున్నాము, ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు ఏంటి? శ్రమకాలం అంటే ఇప్పుడు నేను ఎట్టని చెప్పిన రీతిగా, నేను చెప్పింది కదా, బైబిల్ చెప్పిన రీతిగా సంఘం అంతా పైకెత్తబడుతుంది. రైట్. అవును. ఇక్కడ శ్రమకాలంలో ఆ కాలం మనం చూస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18 చివరి వరకు ఇంచుమించు శ్రమకాలం సంబంధించిన జయాలు. దానికి ఇప్పుడు సాతానుడు, ఇక అంత్యక్రీస్తు అంటే యాంటీ క్రైస్ట్ విల్ బి రూలింగ్ యాజ్ ఎ వరల్డ్ లీడర్. ఓకే. ప్రపంచ నాయకుడిగా ఆయనే ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సో బట్ ఇట్ విల్ నాట్ బి రివీల్డ్ కదా అంకుల్, హూ ఇస్ ది యాంటీ క్రైస్ట్ అని? అప్పుడు రివీల్ అవుతుంది స్టార్టింగ్ ఆఫ్ లీడర్ అంటే ఆటోమేటిక్ అందరికి తెలియాలి కదా. హూమ్ హ్యాస్ టు ఒబే. ఎవరి మాట వినాలంటే ఆయన మాట వినాలా. ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్. రైట్. ఓకే. ఒక సింపుల్ థింగ్ ఏంటంటే, ఈ యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి చూడు, దీస్ ఆర్ ఆల్ పాయింటింగ్ టు ద సేమ్ వరల్డ్ లీడర్. నువ్వు మన చరిత్ర చూస్తే ఇదివరకు లీగ్ ఆఫ్ నేషన్స్ ఉండేది. ఎందుకు పెట్టారు అది అంటే, నానాజాతి సమితి, అందరూ కూడా ఎక్కడ వయలేషన్ వద్దు, ఒకటి మీదకి ఒకటి వెళ్ళొద్దు, అందరూ కలిసి ఉండండి అని పెట్టారు. ఇట్ ఫెయిల్డ్. అగైన్ దట్ హ్యాస్ బికమ్ యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇప్పుడు 193 దేశాలు దాంట్లో మెంబర్స్ ఉన్నారు. మెయిన్ దేశాలు చిన్న చిన్న ఏదో 1,00,000 మంది, 50,000 మంది జనాభా ఉన్న దేశాలు, ఇంకా అన్రికగ్నైజ్డ్ కంట్రీస్ కొన్ని ఉండొచ్చు. అవన్నీ కలుపుకుని 250 అవ్వచ్చు దేశాలు. కానీ 193 ఆర్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ టుడే. ఎందుకు పెట్టారు అది? ఒక దేశం మీదకి ఒకళ్ళు పోరాడొద్దు, ఏమొద్దు, కత్తులు కటార్లు వేసుకెళ్ళొద్దు, బాంబులు వేసుకోవద్దు, అందరూ కలిసి జీవించాలనే ఉద్దేశంతో ఒక శాంతి కోసం పెట్టారు. ఇట్ ఫెయిల్డ్. బయట కొట్లాడుకోవటం కాదు, యునైటెడ్ నేషన్స్లో కొట్లాడుకుంటున్నారు మీటింగ్లో. ఇంక బయట వాళ్ళకి ఏం చెప్తారు? ఓ పక్కన శాంతి చర్చలు జరుగుతుంటే ఓ పక్కన బాంబింగ్ అవుతుంటుంది. సో అది ఫెయిల్డ్ అది. సో ఇప్పుడు ప్రపంచానికి ఈ యుద్ధాలు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు, ఎవరో అన్నారు ఇప్పుడు దగ్గర 40-50 యుద్ధాలు ఎట్ ఎ టైం జరుగుతున్నాయని. అయితే ఇన్ని యుద్ధాలు ఎన్ని చూసేసరికి మానవాళి సర్వనాశనం అయిపోతుంది. అంతా మనమంతా ఒక కంక్లూజన్కి వస్తాము, మనమంతా ఒక నాయకుడిని ఎన్నుకుందాం, శాంతి దూత అని చెప్పేసి ఎప్పుడు కూడా సాధారణ ఒకటే చేస్తాడు, యేసుక్రీస్తు వారిని ఇమిటేట్ చేస్తాడు. అందుచేతనే యేసుక్రీస్తు వారు గుర్రం మీద, తెల్ల గుర్రం మీద వస్తాడంటే ఈ గుర్రం తెల్ల గుర్రం మీద వస్తాడు. అందుచేతనే 6వ అధ్యాయం 1వ వచనంలో గుర్రం మీద వస్తాడు, తెల్ల గుర్రం. అంటే దాని అర్థం ఏంటంటే, హీ ఈజ్ ప్రామిసింగ్ పీస్ టు ఎవ్రీబడి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంటుంది అది. ఇజ్రాయెల్ కూడా నమ్ముద్ది. ఇప్పుడు ఇజ్రాయెల్ అంతా ఒకటే ఒక పక్కన, ప్రపంచం అంతా ఒక పక్కన. మనకు కూడా ఏంటంటే రెండవ రాకడ సూచనలన్నీ కూడా ద కంట్రీ ఇజ్రాయెల్ ఈజ్ ఎ కంపాస్. ఇజ్రాయెల్ ఏ యుద్ధాలు చేస్తుంది, ఇజ్రాయెల్ దేశం, ఇదంతా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో భారత పాకిస్తాన్ యుద్ధం లేదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం లేదు,
అవి రాయడు, అవన్నీ కూడా ఒకటే హెడ్డింగ్లో పోతాయి, యుద్ధములు అనే దాంట్లో పోతుంది అవన్నీ. ఇజ్రాయేల్లో చీమ చిటుక్కుమన్నా కానీ దాన్ని బైబిల్లో ఉంటుంది. అందుచేతనే ఇజ్రాయెల్ ఈజ్ ది కంపాస్, దేవుని పిల్లలుగా. అందుచేతనే ఇజ్రాయెల్ దేశంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది నీవు నేను కూడా 24 గంటలు వాచ్ చేస్తూ ఉండాలి. కాబట్టి వీళ్ళు కూడా ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంటారు అప్పుడు ప్రపంచ నాయకుడికి. ఆయనే లీడర్ అవుతాడు. ఆయన సంఘం ఇలా అలా ఎత్తబడుతున్న టయానికి ఆయన రివీల్ అయిపోతాడు. హీ విల్ బి రూలింగ్. దాని తర్వాత శ్రమకాలం అనేటువంటి మాట మీరు ఎత్తారు. శ్రమకాలంలో 3 మెయిన్ థింగ్స్, మిగిలిన ఎన్నో నాకు కూడా తెలియదు, ఎవరికీ తెలియదు. దేవుడు అనంత జ్ఞానంతో రాసిన గ్రంథం అది. మనం ఏదో ఇదేదో చదివేసింది నాకు తెలుసు అనేసుకోవటం అదంతా, దాన్ని వీ హ్యావ్ టు చెక్ విత్ అదర్ పీపుల్. వేరే దైవజనులు కూడా వారికి అని ఒక కామన్ కంక్లూజన్కి వస్తాం. ఇట్ కెన్ బి రైట్ ఆర్ రాంగ్ ఆల్సో, ప్రాఫెసీ కనుక. కాబట్టి 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఒక 7 ముద్రలు, 10 నుంచి 14 దాకా అధ్యాయాలు మనం చూస్తే ప్రకటనలో 7 బోరలు, 14 నుంచి 18 చివరి వరకు చూస్తే ప్లేగ్స్, తెగుళ్ళు. చాలా శ్రమకాలం. శ్రమకాలం ఎవరికి అని చెప్పేసి పాయింట్ ఎక్కువ ఇశ్రాయేలీయులకి. ఎందుచేతనంటే అన్యులు ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించకుండా కోట్లాది మంది ఈ లోకంలో ఉంటారో వాడు క్రీస్తు విరోధి ఏది చెబుతుంటే దాన్ని ఫాలో అవుతారు. రైట్ హ్యాండ్ మీద ముద్ర వేసుకుంటారు, నొసటి మీద ముద్ర వేసుకుంటారు. వీ వాంట్ ఫుడ్. వాళ్ళకంత శ్రమ ఉండదు. శ్రమకాలం అనగానే అందరూ ఏమనుకుంటారంటే అందరికీ శ్రమ అనుకుంటారు. ఆడు రూలింగ్ ఎవడు చేస్తున్నాడు? అంత్యక్రీస్తు రూలింగ్ చేస్తున్నాడు. ఆడి మాట విన్నవాడికి శ్రమ ఏముంటుంది? ఈజ్ ద పార్టీ సపోర్టర్. సో ఇశ్రాయేలీలు ఏంటంటే వీళ్ళు 2 పక్కలు చూస్తారు ఎప్పుడు కూడా. దే ఆర్ మోర్ పర్టికులర్ అబౌట్ దేర్ రిలిజియన్. నిష్ట కలిగిన మొత్తం ప్రపంచంలో ఏదైనా ఉందంటే నా దృష్టిలో ఫస్ట్ జ్యూస్, సెకండ్ ఇస్లాం. నా దృష్టిలో అది స్ట్రిక్ట్లీ పర్సనల్. యూదులు తమ యొక్క మతాచారాలు నెరవేర్చేదానికి ప్రాణం పెట్టేస్తారు. చచ్చిపోతారు కానీ ఆ విషయాల్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. అందుచేతనే అంత్యక్రీస్తు పరిపాలించేటప్పుడు నాట్ ఓన్లీ రూలింగ్, పొలిటికల్ రూలింగ్, స్పిరిచువల్ రూలింగ్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. వీడు క్రీస్తు విరోధి కనుక దొరికిపోతాడు. ఏది దేవుని యొక్క మార్గాలకు వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాడు. 3.5 ఏళ్ళు అయ్యేసరికి వీళ్ళకి అర్థమైపోతుంది. ఎందుచేత రీజన్ కూడా దానికి ఉంది బైబిల్లోనే. అది డెజొలేషన్ అనేటువంటిది. 3.5 సంవత్సరాలు అయ్యేసరికి ఇశ్రాయేలీలు ఎందుకు ఒప్పుకుంటారు? ఇశ్రాయేలీలకు దేవాలయం చాలా ప్రాముఖ్యం. అందుచేతన దేవాలయం నేను కడతానంటాడు. ఇప్పుడు కూడా దేవాలయం కట్టడానికి ఇన్ని యుద్ధాల మధ్యలో కూడా వాళ్ళు మెటీరియల్ సరిగ్గా పెట్టుకున్నారు. అక్కడ ఉండేటువంటి ఆ మోరియా కొండ యెరూషలేములో నేను దేవాలయం కట్టి మీకు ఇస్తానంటాడు. అందుకని ఇశ్రాయేలీలు ఈయన కరెక్ట్ ప్రిన్స్ ఆఫ్ పీస్ అని చెప్పేసి అనుకుంటారనమాట. అనుకుని ఒప్పుకుంటారు. సర్వలోకం ఎట్టాను ఒప్పుకుంటుంది. వాళ్ళకి దేవాలయం ఇదేమో అక్కర్లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటి ఆ చిన్న భాగంలో మాకెందుకు, వాళ్ళు ఏం పడితే తిప్పలు పడితే వాళ్ళు పడుకునే ఉండే నాకెందుకు అనుకుంటారు. ఇదంతా పోసేసి 2 ఎకరాల సైట్ గురించి ప్రపంచంలో 3.5 సంవత్సరాలు అయ్యేసరికి ఏమవుతుందంటే దేవాలయం పూర్తవుతుంది. కట్టుట. దేవాలయం ఎందుకు? టు ఆఫర్ సాక్రిఫైసెస్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ వర్షిప్, టు వర్షిప్ ద లార్డ్. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అందరూ ఆహా ఓహో దేవాలయం కట్టాడని చెప్పేసి సంతోషంతో వాళ్ళు గంతులు వేసుకుంటా వెళ్ళేసరికి నేనే దేవుడిని కూర్చుంటాడు. తర్వాత హీ విల్ బ్రింగ్ ద అబామినబుల్, హేయమైనది అక్కడ అర్పించటం. ఆ హేయమైనది ఏంటనేది మనం పేర్లు పెట్టక్కర్లేదు. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనది. కొంతమంది ఆ జంతువు ఈ జంతువు ఆ జంతువు అని పేరు పెడతారు. ఓకే, అదేమైతే వారు కరెక్ట్ కావచ్చో నాకు తెలియదు. అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటిది ఎప్పుడైతే అర్పిస్తాడో హీ ఈజ్ నాట్ రిలీజియస్లీ సౌండ్. వీడు మనల్ని మోసం చేశాడు, తానే దేవుడిని అంటున్నాడు. ఇది ఎట్టగుంటుందంటే BC 164లో ఎపిఫనస్ యాంటియోకస్ మీరు వినుంటారు. తను ఏం చేశాడంటే సిరియా నుంచి, ఈజ్ వన్ ఆఫ్ ది, అలెగ్జాండర్ తర్వాత 4 ముక్కలు అయిపోయింది కదా. సిరియా సైడ్ ఒక ముక్క అయింది,
ఈజిప్ట్ సైడ్ టోలమీస్ వాళ్ళు వేరు. దాని తర్వాత ఆ టైంలోనే ఇండియా కూడా ఇట్ వాజ్ అండర్ వన్ కమాండర్. హిజ్ నేమ్ ఈజ్ సెల్యూకస్ నికెటర్. హీఈస్ వన్ ఆఫ్ ద 4 కమాండర్స్ ఆఫ్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ దగ్గర నుండి 4. అది మన దానియేలు రాస్తాడు కదా, ఒక కొమ్ము విరిగిపోతే 4 కొమ్ములు వచ్చినాయి అంటాడు. బైబిల్ చదివితే సరిపోయానండి. అది సింపుల్ థింగ్. వర్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఫర్ ద రిటర్న్ వర్డ్. ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళకి లేదు. జరగబోయేదంతా కూడా అంచేత చాలామంది అంటారు కదా, బైబిల్ ఈజ్ టుమారోస్ న్యూస్ పేపర్ టుడే అని. యూ కెన్ సీ టుమారోస్ హెడ్లైన్స్ ఇన్ ద బైబిల్ టుడే. కాబట్టి ఆ ఎపిఫనస్ యాంటియోకస్ 4 అనేవాడు తీసుకొచ్చి జియాస్ని, అంటే గ్రీక్ గాడ్ని దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో పెట్టబోయాడు. అక్కడే ఈ మెకబీస్ అనేది వచ్చింది. మాథ్యూ, మెకబీ వీళ్ళంతా వాళ్ళు ప్రీస్ట్స్గా ఉండేవారు అప్పుడు. వాళ్ళు అపోజ్ చేశారు. ఓన్లీ 200 మంది, తాను తన పిల్లలు. ఆ మెకబీస్ అంటారు. అది మన బైబిల్లో లేదు కానీ ఆర్సిఎం బైబిల్ అపోక్రిఫాలో మెకబీస్ 1, మెకబీస్ 2 అని ఉంటుంది. 2 బుక్స్. అయితే వాళ్ళు అపోజ్ చేశారు. గాడ్ ఇంటర్వెంట్. సడన్గా వాడికి ఒక వార్త వచ్చింది, అక్కడ సిరియాలో యుద్ధం స్టార్ట్ అయిందని. ఇది వదిలేసి వెళ్ళాడు. ఇన్ దట్ వార్ హీ డైడ్. ఓకే. సిమిలర్ సిట్యుయేషన్. అంటే యూ కెన్ సీ ఏ షాడో ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. 164 ఎంత ఉంది బీసీలో. మెకబీస్ మన తెలుస్తుంది, మాథ్యూ మెకబీ. వాళ్ళ పిల్లలు 4-5 ఉన్నారు. వాళ్ళు కూడా దే స్టూడ్ ఇన్ ద వార్. అలాగా హేయమైనది ఎప్పుడైతే అర్పిస్తాడో వీడు దేవుడు కాదు అనేది ఒక నిర్ధారణ. అప్పుడు దట్ ఈస్ ద టైమ్ ద హెవెన్లీ ఫాదర్ గాడ్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ డే. ఆ రోజుని 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు వారే మెస్సయ్యా, నాట్ దిస్ మ్యాన్ అని ఇశ్రాయేలీలు గుర్తించి రొమ్ము కొట్టుకుని, అయ్యా నిన్ను సిలువ వేశాము అని చెప్పి వాళ్ళు ఎంతో వేదనతో వీ లవ్ యూ, వీ వాంట్ యూ, వీఆర్ కమింగ్ ఆన్ యువర్ సైడ్ అంటే అది చాలా దేవుడికి సంతోషం. ఆ దినం గురించి తండ్రి కూడా వేచి ఉన్నాడు, కుమారుడు కూడా. ఎప్పుడైతే వీడిని కాదంటారో శ్రమ ఇంక్రీజ్ చేస్తాడు. అందుచేత 3.5 years తర్వాత శ్రమకాలం, మహాశ్రమకాలం అయిపోతుంది. థ్యాంక్ యూ అంకుల్. అసలు ఇట్లాంటి వివరణ ఎక్కువ వినము. సో చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది నిజం చెప్పాలంటే. అది పాత నిబంధనలో కూడా జరిగింది. నేను చెప్తాను కదా, యాంటియోకస్ ఎపిఫనస్ 4. ఐఎమ్ గివింగ్ ద నేమ్స్ ఆల్సో. ఎనీబడి కెన్ చెక్ ఎనీవేర్. లెట్ దెమ్ ప్రెస్ గూగుల్. హిస్టరీ వస్తుంది. అది అందుచేత నేను అనేది ఒకటే, బైబిల్లో ఉన్న ఒక్క ప్రతి మాట సత్యం. అది దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఇంప్రెస్. రైట్ అంకుల్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంకుల్, మనము స్టార్టింగ్లోనే వి వెంట్ విత్ ది ప్రీ ట్రిబ్ అనుకున్నాం, సంఘం ఎత్తబడుతుంది అని. అక్కడే చర్చ్ ఇస్ డివైడెడ్ ఆన్ దట్ టాపిక్, ఆన్ దట్ థియరీ. రైట్. సో వాట్ మేక్స్ యూ టు థింక్, అంటే మీకున్న గ్రహింపులో, అంటే ఇప్పుడు ఎవరికైతే దాని గురించి అవగాహన లేదో, వాట్ మేడ్ యూ టు కమ్ టు అ కంక్లూజన్ మనం సంఘము ఈ యొక్క శ్రమల్లో ఉండదు, ముందే ఎత్తబడుతుంది? నేను నమ్మేదానికి ఆధారం ఏంటి? ఫ్రమ్ ద బైబిల్. సో ఈ సంఘం ఎత్తబడే అంశంలో 3 ఒపీనియన్స్ ఉన్నాయి. రైట్. ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్. అవును. కొంతమంది ఏమని నమ్ముతారంటే శ్రమకాలం ముందే, అంటే అంత్యక్రీస్తు వచ్చేదానికి ముందే మేము ఫ్యూ డేస్ సంఘం ఎత్తబడుతుంది. సెకండ్ ఏమో 3.5 సంవత్సరాల తర్వాత ఎత్తబడుతుంది. కొంతమంది ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత ఎత్తబడుతుంది, సంఘం శ్రమకాలం గుండా వెళ్ళాలి. సో నేను నమ్మేది శ్రమకాలానికి ముందే, ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్. నేనే కాదు, ఎక్కువ పర్సంటేజ్ నమ్మేది అదే, ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్. శ్రమకాలం రాకముందే, అంటే స్టార్టింగ్ పాయింట్లోనే సంఘం అనేది ఎత్తబడుతుంది, ర్యాప్చర్ అవుతుంది. రైట్. కారణం ఏంటంటే, ఒక కారణం చెప్పాలంటే, ప్రకటన 2-3 అధ్యాయాల వరకే సంఘం అనేటువంటిది ప్రకటనలో కనపడుతుంది. 1-2-3 అధ్యాయాల్లో 19 సార్లు ఉంది చర్చ్ అనే మాట. మళ్ళీ ఆ సంఘం నీకు 19 వరకు కనపడదు, వివాహంకే ఉంటుంది. సో ఈ శ్రమకాలంలో, సో మనకి 4th chapter నుంచి అప్పటి వరకు శ్రమలు కనిపిస్తాయి మనకి. శ్రమలో ఇవన్నీ ఉంటాయి. 4th, 5th chapterలో పరలోకంలో ఆరాధన ఇదంతా ఉంటుంది. యాక్చువల్లీ శ్రమకాలం 6వ అధ్యాయం నుంచి.
ఓకే. 6వ అధ్యాయం నుంచి అంటే 4th to 5th పరలోకంలో మరి గ్లోరియస్ యోహానుకు క్రైస్ట్. ఉండేటువంటి దర్శనం, దట్ వర్షిప్, ఆల్ దిస్ ఆ జీవులు వీళ్ళందరూ కూడా పెద్దలు ఆరాధన అదంతా నడుస్తుంటుంది. దట్ ఈస్ ఎ విజన్. వేరే ఫ్రమ్ 6th చాప్టర్ ఆన్వర్డ్స్ ఈ శ్రమకాలం ఆరంభం. ఈ శ్రమకాలంలో సంఘము అనేటువంటి మాట 18 చివరి వరకు కూడా లేదు. ఎందుకు? సంఘం ఉంటే కదా ఇక్కడ. సంఘం ఎత్తబడుతుంది కనుక శ్రమకాలం గుండా సంఘం లేదు. అప్పటి వరకు 19 సార్లు రాసినటువంటిది కనీసం ఒకసారైనా రాయాలి కదా ఎక్కడో చోట. సో దాని గురించి అక్కడ ఆ చర్చేజ్, ఇంకోటి చర్చేజ్ ఈజ్ కంప్లీటెడ్. రైట్. ర్యాప్చర్ పెంతెకోస్తు దినం మొదలుకొని ర్యాప్చర్ వరకు చర్చేజ్ అంటాం. అది తర్వాత మారరా ఏమో, మారితే మారచ్చు వాళ్ళ చర్చిలో తర్వాత. అందుచేతనే చర్చ్ గురించి కూడా మనకి ఒకటి ఉంటుంది, ప్రథమ ఫలము, పంట, పరిగే. ఈ శ్రమకాలంలో వచ్చేవాళ్ళు, తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో వచ్చేవాళ్ళు అంతా కూడా పరిగే. కంపేర్ టు ది పంట ఈజ్ చర్చేజ్. సో దీంట్లో కూడా మళ్ళీ సో ఫస్ట్ ఫ్రూట్స్, హార్వెస్ట్, గ్లీనింగ్స్. సో ఇక్కడ మనం చూస్తే చర్చ్ అనేటువంటి పదం కానీ ఏమి లేదు. చర్చేజ్ ఈజ్ కంప్లీటెడ్, దట్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ ప్రాఫిటికల్ ట్రూత్. అదొక రీజన్. సంఘం అనేది లేదు కనుక నేను ఉన్నాను. రెండో దానికి వచ్చేసరికి ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ బైబిల్లో రెవల్యూషన్ చాప్టర్ 3లో ఒక మాట నేను చూస్తాను. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 10లో అక్కడ 10వ వచనంలో మాట ఉంది. ఏమనుందంటే 3:10, బికాస్ thou hast kept the word of my patience, I will also keep thee from the hour of temptation. ఫ్రమ్ ది అవర్ అంటే ఆ ఆపత్కాలం, విపత్తు కాలం నుంచి నేను నిన్ను విడిపించెదను, తప్పించెదను. విపత్తు కాలములో కాదు, ఫ్రమ్ ద టెంప్టేషన్ అన్నాడు కానీ ఇన్ ఆర్ డ్యూరింగ్ ద టెంప్టేషన్ అని లేదు. అంకుల్ రైట్. సో ఐ విల్ ప్రొటెక్ట్ యూ డ్యూరింగ్ ద టెంప్టేషన్ అది వేరు. అది ఎవరికి ఉంది? మహాశ్రమ కాలంలో ఇశ్రాయేలీలు కాపాడుతానన్నాడు రైట్ ఇన్ హిజ్ ఓన్ వే. దాన్ని మన సంఘానికి ఆపాదించలేము, ఆరోపించలేము, ఎందుకంటే సంఘమే లేదు అక్కడ. రైట్. సో దట్ ఈస్ ద సెకండ్ రీజన్. ఫస్ట్ రీజన్ ఏం చెప్పాను? చర్చ్ అనేటువంటిది లేదు, కనిపించదు మనకి. రైట్. ఆ వర్డే లేదు. సెకండ్ రీజన్ ఏం చెప్పానంటే ఆ ముందే ఫిలదెల్ఫియా సంఘానికి ఫ్రమ్ ట్రిబులేషన్ అన్నాడు కానీ టెంప్టేషన్ అన్నాడు కానీ ఇన్ ఆర్ డ్యూరింగ్ టెంప్టేషన్ అనలేదు. రైట్. దట్ ఈస్ ద సెకండ్ రీజన్ వాట్ ఐ కెన్ సే. మూడోది ఏంటంటే, అంటే కొన్ని రీజన్స్ చెప్తున్నా. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 13, 14 వచనాల్లో సంఘం ఎత్తబడేది ఇట్ ఈజ్ ఎ బ్లెస్సడ్ హోప్ అన్నాడు. ధన్యకరమైన నిరీక్షణ. నువ్వు శ్రమ గుండా వెళ్తున్నావు రేపు పొద్దున్న నుంచి అంటే అది ధన్యకరమైన నిరీక్షణ కాదు మానవుడిగా. రేపటి నుంచి నాకు విపరీతమైన శ్రమలు ఉంటాయంటే నేను ఏం చేస్తాను? ఈ రోజున ప్రభువు నన్ను తీసేసుకో, ఇది ఎవడెళ్తారా శ్రమ గురించి అని చెప్పేసి ఈరోజు చచ్చిపోతే బాగుండు అనుకుంటాను నేను. ఎందుకంటే రేపు పొద్దున శ్రమలు కూడా వెళ్ళి చచ్చిపోయి బదులు ఇప్పుడు చచ్చిపోతే పోయే కదా. శారీరకంగా కొంత నొప్పి బాధ తగ్గుద్ది కదా. ధన్యకరమైన నిరీక్షణ అంటే ఇట్ ఈజ్ ఎ బ్లెస్సెడ్ హోప్, అంటే బెటర్ లైఫ్ అంటే నేను ఉన్నాను, యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తున్నాడు అనేటువంటిది నన్ను ఒక రిలీవ్ చేసేటువంటి హోపు, నాకు సంతోషాన్ని ఇచ్చేటువంటి నిరీక్షణ. దట్ ఈస్ అనదర్ రీజన్. తర్వాత ఈ 2 పార్ట్లు అని చెప్పేసి మనం ఇంతకుముందే మనం చూసుకున్నాం కదా సెకండ్ కమింగ్లో. సో ఫస్ట్ ఈజ్ ర్యాప్చర్, సెకండ్ ఈజ్ రెవల్యూషన్. థీఫ్ ఎందుకు వస్తాడు మన ఇంటికి? రెండోది, మొట్టమొదటిసారి దొంగలా వస్తా అన్నాడు కదా. దొంగ మన ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాయన్నీ పట్టుకెళ్తాం, దొరికినవి కూడా పట్టుకెళ్తాం. వాట్ ఆర్ వాల్యూబుల్ ఇన్ హిస్ సైట్. దొరికినవి అంటే నీకు ఇక్కడ ముందు పెద్ద బీరువా ఉంటుంది, ఆ బీరువా నెత్తి మీద ఎట్టుకెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే తలుపులు తీసని చెప్పేసి. అందులో విలువైనది ఆడు బంగారమో, నీ డాలర్సో, కరెంటో, రూపాయలో, వెండో,
అవి పట్టుకెళ్తాడు. వాడి దృష్టిలో విలువైనవి పట్టుకెళ్తాడు. దొంగ. యేసుక్రీస్తు వారు కూడా దొంగ వలె వస్తే విలువైనవి పట్టుకెళ్తాడు. తన దృష్టిలో విలువైంది తన యొక్క భార్య, సంఘం. సంఘం. అంచేత అందరినీ పట్టుకెళ్తాడు. దొంగ వలె వచ్చిన ఆయన దొంగ వలె విలువైంది పట్టుకెళ్తాడు. కాబట్టి ఆ విలువైన సంఘంలో నేనున్నాను, నువ్వు ఉన్నావు. అందుచేతను ముందే తన భార్యని శ్రమ గుండా పోనివాడు. ఎందుకంటే ఆల్రెడీ శ్రమపడే అక్కడికి వచ్చింది, శ్రమపడే ఆ స్టేజ్కి వచ్చింది. కాబట్టి తన యొక్క భార్యని శ్రమ గుండా ఆయన దట్ ఈజ్ అనదర్ రీజన్. అండ్ అనదర్ ఇంకా ఫిఫ్త్ రీజన్ కూడా ఇస్తే ఇంతకు ముందే మనం చెప్పు, ట్రిబులేషన్ ఈజ్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ దినాల్లో ఉండే జెంటైల్స్ కూడా ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు ఒప్పుకుంటారు. ఎక్కడ ముద్ర ఏమంటే అక్కడ వేసేస్తారు. మనకి చాలా మంది 6 అంటే ఏంటి మరి వాళ్ళకి తెలవకపోవచ్చు, వారికి లాగానే నాకు తెలియదు. ఎందుకంటే దాని మీద ఏదో చాలా డిస్కషన్ అయిపోతుంది. ఏదైనా మీటింగ్ వెళ్ళినప్పుడు మొట్టమొదట ఆరికేదో తెలిసిపోయినట్టు మనల్ని ప్రశ్న చేస్తాడు. 6 అంటే ఏంటంటే నీకు ఒకటంటేనే తెలియదు, ఇక 6 దాకా ఎందుకు? సో మెనీ థింగ్స్ వీ డు నాట్ నో. కాకపోతే అది ఏమైనప్పటికి కూడా అంత్యక్రీస్తుకి సంబంధించిన, క్రీస్తు విరోధికి సంబంధించిన ముద్ర అనుకో. మిగిలిన వాళ్ళందరూ వేయించుకుంటారు, ఒక ఇశ్రాయేలీలే వేయించుకోరు. చెప్పాను కదా, వాళ్ళు నిష్ట కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి 5వ సంగతి ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అని నేను నమ్మేది ఏంటంటే, ట్రిబులేషన్ ఈజ్ ఫర్ ఇజ్రాయెలైట్స్, నాట్ టు ద చర్చ్. వాళ్ళకే ఎదురవుతుంది. నీ ప్రజలు అని ఉంటుంది బైబిల్లో, శ్రమ గుండా వెళ్తారని. నా ప్రజలు అనేటువంటిది ఆయన చెప్పింది ఇశ్రాయేలీల గురించి. అది నువ్వు డానియల్ 9:24 చూడు, జెరమియా 37 చూడు, చాప్టర్ 30:7. దానికి ఒక పేరు ఉంది. ఈ శ్రమకాలానికి చాలా పేర్లు ఉన్నాయి. శ్రమకాలానికి వేరు పేర్లు ఉన్నాయి. శ్రమకాలం ఉంది, డేనియల్స్ 70th వీక్ అని ఒక పేరు ఉంది. అది 70వ వారం. ఎందుకంటే ఈ 70 వారాలు 7 వారాలు, 62 వారాలు, 1 వారం ఇలాగా విభజించారు బైబిల్ పండితులు. సో ఈ శ్రమకాలం ఆ 7 సంవత్సరాలు 7 రోజులుగా పరిగణించారు 1 వారం. దట్ ఈస్ ద 70th వీక్. బ్యూటిఫుల్గా, చాలా రమ్యంగా ఇర్మియా ప్రవక్త ఏం రాశాడంటే, ఈ ప్రవక్తలు అందరూ కూడా దీని గురించి రాసిందే. పాత నిబంధనలోనే యేసుక్రీస్తు వారు మొదట రాకడకు ముందే 2వ రాకడ గురించి రాశారు. అందుచేత అది బైబిల్. అది నిన్న నువ్వు రాసి ఉంటే నిన్న రాసింది జరిగింది కూడా కొన్ని తప్పులు రాస్తాం, అన్నీ గుర్తుండగా. బట్ అది బైబిల్. అది ఇర్మియా చక్కటి మాట రాశాడు అక్కడ. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో ద డే ఆఫ్ జేకబ్స్ ట్రబుల్ అని ఉంటుంది. యాకోబుకు శ్రమకాలం అని. ఈ మహాశ్రమకాలాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, 2వ రాకడ గురించి మాట్లాడుతూ, అది దట్ విల్ బి ద డే ఆఫ్ జేకబ్స్ ట్రబుల్, అంటే ఇజ్రాయెలైట్స్ ట్రబుల్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు. సో 7 సంవత్సరాల శ్రమకాలానికి శ్రమకాలం అనే పేరు ఉంది. డేనియల్కి 70th వీక్ అని ఉంది. డే ఆఫ్ జేకబ్స్ ట్రబుల్ అని ఉంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us టేక్ డే ఆఫ్ జేకబ్స్ ట్రబుల్. సో జేకబ్ ఇస్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీలకి, యాకోబు పుత్రులకి, వారి సంతతికి, వారికి శ్రమకాలం. అందుచేతన సంఘం ఉండదు అనేటువంటిది నేను గట్టిగా నమ్మేటువంటిది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆరోది ఆ సంఘం ఆ టైంలో చాలా బిజీగా ఉంటుంది. ఏం బిజీ? మధ్యాహ్నంలో రివార్డ్స్ తీసుకుంటారు. రివార్డ్స్, పెళ్లి, విందు. రివార్డ్స్, పెళ్లి, విందు ఇంట్లో ఉంటే నువ్వు శ్రమకాలం అంటే అలాగా. సంఘానికి అది సంతోషకరమైనది. ఎందుచేతనంటే సంఘం మరలా నీకు ప్రకటన గ్రంథంలో కనిపించేది 19వ అధ్యాయం. 3వ అధ్యాయంలో లవోదికీయ సంఘం కూడా వదిలిపోయిన తర్వాత అగైన్ 19వ అధ్యాయంలో ఇట్ ఈస్ నాట్ ఎ సఫరింగ్ చర్చ్, ఇట్ ఈస్ ఎ సెలబ్రేటింగ్ చర్చ్. సో అక్కడ సంఘం ఖాళీగా ఉండదు, సంఘం బిజీగా ఉంటుంది. మధ్యాకాశంలో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఒక్కొక్కరికి వాని క్రియల చొప్పున. మరి ఆది నుంచి సంఘము ఆవిర్భవించిన మొదటి దినం నుంచి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుంచి ఈ రోజు వరకు ఉన్న విశ్వాసులందరికీ తీర్పది. వెరీ బిజీ. టక 7 సంవత్సరాల కాలంలో అయిపోవాలి. సో సంఘం విల్ బి బిజీ, ఇక్కడ ఉండదు. రైట్. అందుచేత నేను మరి లేకపోతే బహుమానాలు ఎప్పుడు ఇస్తారు?
దాని వెంటనే 1000 ఏండ్ల పరిపాలన వస్తుంది. Hmm. ఆర్మగెద్దోని యుద్ధం అయిన తర్వాత యాజ్ పర్ డివైన్ టైం టేబుల్, ఆ టైం లైన్ ప్రకారం 1000 ఏండ్ల పరిపాలనలో మీరు నాతో కూడా పాలించెదరు అంటే బై దట్ టైమ్ యూ మస్ట్ హ్యావ్ ఎ క్రౌన్ అండ్ థ్రోన్. రైట్. పరిపాలించేవాడు ఎవడు పరిపాలిస్తాడు? వారికి ఒక సింహాసనం ఉండాలా, ఒక మొగటం ఉండాలా. మొగటం లేని మహారాజులం కాదు మనం, మొగటం ఉన్నవాళ్ళమే. ఆ మొగటము నీకు ఎక్కడ దొరుకుద్ది? మధ్యాకాశంలో దొరుకుద్ది. సో బై ద టైం 1000 ఏండ్ల పరిపాలన ఆరంభించే నాటికే నీకు మొగటం ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ యువర్ మొగటము నీ ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. నువ్వు ఒక దేశానికి యెరూషలేమును కేంద్రంగా చేసుకుని యేసుక్రీస్తు వారు 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. నిన్ను దేశ ప్రధానిగా పెట్టవచ్చు. దానియేలు అటు ఉన్నాడు, అమెరికాకి ప్రధానంగా పెట్టవచ్చు. ఎందుకంటే ఎంత నమ్మకంగా అఫ్కోర్స్ దానియేలు ఆ టైంలో కాదనుకో, న్యూ టెస్టిమెంట్ వాళ్ళు మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఏదో నీకు ఏదో ఎక్కడ ఇప్పుడు అక్కడ చాలా ఉంటాయి. పంచాయతీ వార్డు మెంబర్ కాడి నుంచి నీకు ఒక పెద్ద దేశానికి ప్రధానమంత్రి చాలా పోస్టులు ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ యూ విల్ రూల్. సో సంఘం అక్కడ బిజీగా ఉంటుంది. దట్ ఈస్ ద 6th థింగ్. ఇంకోటి ఏంటంటే 7వది, డ్యూరింగ్ దట్ ట్రిబులేషన్ ఇజ్రాయెల్ విల్ బి గాడ్స్ విట్నెస్ ఆన్ ఎర్త్. దేవుడికి ఏ కాలంలో కూడా విట్నెస్ లేకుండా పోలేదు. ఇజ్రాయెల్ విల్ బి గాడ్స్ విట్నెస్ ఆన్ ది ఎర్త్, నాట్ ద చర్చ్. చర్చ్ కాదు, ఇస్రాయేల్. అదే అప్పుడు అందుచేతనే 1,44,000 మంది ఇవన్నీ మనం ప్రకటనలో చదువుతాం. వాళ్ళంతా ఒక్కడు కూడా బయట లేడు, అందరూ కూడా గోత్రాలకు ఇచ్చారు. 12,000 సో ఇస్రాయేలు దే ఆర్ ది గాడ్ విట్నెస్ ఆన్ ఎర్త్, నాట్ యూ అండ్ ఐ. మరి నిన్ను నన్ను ఎందుకు పెట్టలేదు అక్కడ? సంఘం ఎక్కడ ఉండదని చెప్పేసి దేవునికి ముందే తెలుసు. సో దీస్ ఆర్ ద రీజన్స్. నేనే కరెక్ట్ అని నేనేం చెప్తలేదు అక్కడ. నాకున్న అవగాహనను బట్టి నేను నమ్మేదాని ప్రకారం ఈ 7 కారణాలతో పాటు ఇంకా కొన్ని కారణాలు ఉండొచ్చు. ఈ 7 కారణాలతో పాటు వాటిని నమ్మి సంఘము శ్రమకాలము గుండా పోదు. అది నాకు ధన్యకరమైన నిరీక్షణ కాదు. అందుచేతను ముందే సంఘం ఎత్తబడుతుంది అని చెప్పేసి అని మీరు నమ్ముతారు. నేను నమ్మేది. రైట్. ఇంకోటి ఏంటంటే అంకుల్, ఇప్పుడు అదే టయానికి ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటే శ్రమకాలము మొదలు కాకముందే సంఘం ఎత్తబడుతుంది. అంటే సంఘం శ్రమకాలం గుండా వెళ్ళాలనుకో, ఆ దినానికి అంత్యక్రీస్తు బయలుపరచబడే దినానికి సంఘంలో ఏ 1% ఎంతో ఉంటుంది ఇక్కడ, ఈవెన్ లెస్ దాన్ దట్. ఎందుకంటే 2000 సంవత్సరాల గురించి ఉన్నది సంఘం. కాబట్టి ఆ దినాల్లో ఉండే భక్తులు ఎంతమంది ఉంటారు? ఏ 1%, 0.5%, ఈవెన్ 0.1% ఉంటారు. బహు తక్కువ మంది ఉంటారు. సంఘం శ్రమకాలం గుండా వెళ్ళాలంటే సంఘం అంతా వెళ్ళాలి కదా. అవును. ఈ 0.1% లేకపోతే ఈ 100 మంది శ్రమ గుండా వెళ్ళి మేము సంఘం అంతా శ్రమ గుండా వెళ్ళామంటే కరెక్ట్ కాదు అది. ఈ విశ్వాసి శ్రమ గుండా వెళ్తే ఆ విశ్వాసి కూడా వెళ్ళాలి ఆ కాలం గుండా. సో హోల్ చర్చ్ విల్ నాట్ మీట్. హోల్ చర్చ్ విల్ మీట్ ఓన్లీ మిడ్ ఇయర్. మళ్ళీ చచ్చిపోయినందుకు పుట్టుకురారు కదా ఈ శ్రమకాలంలో 7 సంవత్సరాలు గుండా వెళ్ళాలంటేనే. సో ఆ దినాల్లో సంఘము శ్రమకాలం గుండా వెళ్తుంది అంటే అక్కడ ఉన్న సంఘం అని కాదు, అది మొత్తం సంఘం వెళ్ళాలి. ఎందుకంటే ఆల్ సంఘం ఈజ్ గోయింగ్ టు రివార్డ్. అందుచేత కూడా మరి ఆ ట్రిబులేషన్ ముందే ఈ సంఘం పైకెత్తబడతారు. సంఘం పైకెత్తబడుతుంది. సరే పడతా లేస్తా ఉన్న సంఘంలో ఉంటే ఇప్పుడు పైకెత్తబడతారు. చాలామంది ఇందాక మీరు అన్నారు, నేను ఇందాక చెప్దాం అనుకున్నాను, అది ఏదో మారు మనసు పొందితే పరలోకంలో ఏదో మూల ఉంటానులే అని చెప్పేసి అని. మారు మనసులో కూడా ఇమోషనల్ మారు మనసు ఉంది, వాక్యానుసారమైన మారు మనసు. మనం గతం ఒకసారి ఒక వీడియో చూసుకున్నాం. అవును. కొంతమంది ఇమోషనల్గా మారు మనసు పొంది మేము మారు మనసు పొందామనే భ్రమ. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. దే ఆర్ నాట్ బార్న్ అగైన్. ఏదో ఇమోషన్లో కలిగి ఆ వీడియో చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇది వింటున్నారో ఆ వీడియో చూడమని చెప్పేసి కూడా చెప్తున్నాను. కెన్ వీ లూజ్ సాల్వేషన్ అనేది, ఒక విశ్వాస రక్షణను పోగొట్టుకోగలడని మనమే ఒక వీడియో చేసాం. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ఇట్ నౌ. అది మనం రిపీట్ చేయక్కర్లేదు. కాబట్టి ఈ విశ్వాసులు ఏదో పరలోకంలో మూల కూర్చుంటానులే చాలు అని తృప్తి పడితే కాదు. అలాగని పడతాను లేస్తూ ఉంటే ఏమవుద్దంటే
సిగ్గుపడే దాసుడు అయిపోతావు. అందరికీ ఏయో బహుమానాలు వస్తున్నాయి, నీకేమి రావటం లేదంటే అందరు నిన్ను చూసి ఏం చేసాడు అని చెప్పేసి అని అది అక్కడక్కడ తేడా ఉంటుంది. పోనీ ఆ రోజుకి పోనీ అదేదో తేడా ఉంటుందంటే కాదు, మొత్తం 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అంతే ఉంటుంది, తర్వాత కూడా అంతే కదా. నిత్యత్వం వరకు అంత. సో అందుచేతను ఈ చిన్ని జీవితం నిత్యత్వానికి 1000 ఏళ్ల పరిపాలనకే సరిపోల్చుకుంటే ఇప్పటికే మనం 30, 40, 50 సంవత్సరాలు వచ్చేసాయి. మా బతికితే 10 ఏళ్ళు బతుకుతామో 15 ఏళ్ళు బ్రతుకుతామో, బాగా బతితే నా బోటాడు 4-5 ఏళ్ళు కూడా బతుకుతాడో తెలియదు. మాకు ఒక కాలు అప్పుడే సమాధిలో పెట్టేశాం, రెండోడు ఎవడో తోచేస్తాడు పడిపోతాం అయిపోయాయి. అయితే ఈ కొద్ది కాలం చాలా జాగ్రత్తగా బతికితే నిత్యత్వంలో మహిమాయుక్తంగా ఉంటుంది. సో అందుచేత నేను వినేవాళ్ళు అందరినీ ఇన్వెస్ట్ యువర్ టైం ఫర్ ద లాట్, మిగిలినవి కూడా సెకండరీ. దేవుడి నిమిత్తం పని కలిగి చేయండి. నీకు ఉద్యోగం లేదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? దేవుడి దగ్గర మెప్పు పొందాలని అంతే. దేవుడు సేవ చేయాలని నన్ను రక్షించాడు, దేవుడు నరకం నుంచి తప్పించాడు కాబట్టి ఆయనకి సేవ చేయాలని. వేరే కూడా ప్రతి ఒడు చేయటం లేదే. సో అందుచేత నేను యవనస్తులకు చెప్పేది ఏంటంటే, క్వశ్చన్స్ ఎలాగున్నా కానీ దేవుడి నిమిత్తం జీవించండి. ఎస్, ఏదైతే చేపట్టామో గట్టిగా పట్టుకుందాం. అది పొద్దున్న లూజ్ చేతులతో కాదు. ఇది నేను నమ్మాను, ఎస్ ఐ వాంట్ టు గో ఫార్వర్డ్. దేవుడు కూడా అట్లాంటి వాళ్ళు కావాలి. అది అంకుల్. వన్ లాస్ట్ క్వశ్చన్ అంకుల్ బిఫోర్ వి కంక్లూడ్. ఈ 7 years అని ఏదైతే అంటున్నాం అంకుల్, అది సింబాలిక్ ఇయర్సా లేకపోతే లిటరల్ 7 years అనుకోవచ్చా? లిటరల్ 7 years అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకే. ఎందుచేతనంటే ఆ కాలాలు అనేటువంటివన్నీ కూడా 70 వారాలు ఇవన్నీ కూడా ఇయర్స్ తోటే లెక్కెట్టాను. ఈవెన్ డేస్ కూడా ఉన్నట్టున్నాయి కదా అంకుల్, 1030 సంథింగ్. 1290 దినాలను ఉంది, 42 వారాలను ఉంది. రైట్. బైబిల్లో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. నీకు ప్రకటనలో కూడా అవన్నీ ఉన్నాయి, దానియేల్లో ఉన్నాయి. రైట్. దానికి ఇంకోటి ఏంటంటే, ఐ థింక్ మనకి టైం అయిపోయింది, కానీ దానికి ఇంకోటి కూడా ఉంది. పర్లేదు అంకుల్ ప్లీజ్. 7 రాజులు కలరు అని ప్రకటన 17:10లో ఉంటుంది. ఆఖరి రాజు గురించి, అంటే ప్రపంచాన్ని ఏలిన రాజులు, అంటే 7 kings స్పీక్స్ ఆఫ్ 7 kingdoms. ఈజిప్టు, అషీరియా, బాబిలోన్, మేడో పర్షియన్, గ్రీకు, రోమన్, ఆరైని. 7వది వచ్చేసరికి వాడు కొద్ది కాలమే అని చెప్పేసి ప్రకటనలో రాస్తాడు అంకుల్. 17:10 తర్వాత చదువుకోండి. 17:10లో ఉంటుంది. అవి వేరే కాలాల్లో రాజుల గురించి వచ్చినప్పుడు మనం సెకండ్ కమింగ్ గురించి ఎప్పుడైనా మాట్లాడుకుంటే దాని గురించి మాట్లాడినప్పుడు ఆ రాజ్యాల గురించి వాళ్ళ యొక్క కాల వ్యవధి గురించి మనం మాట్లాడతాం. ఇంకొకడు రానయ్య ఉన్నాడు, వాడు కొద్ది దినములే అని కూడా అక్కడ కూడా ఉంది. దట్స్ వై అది 7 years కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. అది లిటరల్ 7 years అవ్వచ్చు. రైట్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని విషయాలు అయితే ఇంకా చూసుకున్నాం, ఇంకా చాలా విషయాలు చూడాలి. బట్ ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పాలి, ఒక చిన్న అవగాహన అయితే ఈ రెండో రాకడ గురించి, ట్రిబులేషన్ గురించి, ప్రీ ట్రిబులేషన్ గురించి, ర్యాప్చర్ గురించి, ఎందుకు మనము వై డు వి బిలీవ్ ఇన్ ప్రీ ట్రిబులేషన్ అనేది కూడా కొన్ని విషయాలు చూసుకున్నాము. 7 విషయాలు చెప్పారు నేను, రీజన్స్. కొన్ని అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం అనుకునేది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఫర్ హెడ్ నాలెడ్జ్. ఏదో మనకు పుస్తకాల్లో దొరుకుతుంది, బట్ యాక్చువల్లీ ప్రాక్టికల్లీ వీ హావ్ టు ఒబే అండ్ లివ్ లైక్ దట్. మీరు ఇందాక అన్నట్లు ఫస్ట్ సెకండ్ దాని గురించే మనకి ఇన్ని సైన్స్ ఇంప్లిమెంట్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అవుతుంటే మనం ఎంత సిద్ధపడాలి అని మాట చెప్పారు. దట్ ఈస్ ద రీజన్. ర్యాప్చరింగ్ ఒక 7 సంవత్సరాల ముందే దానికన్నా. రైట్. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఈ టాపిక్ తెలుసుకోవడానికి రీజన్ అదే, వెరీ ఇంపార్టెంట్. దట్ వీ నీడ్ టు బి ప్రిపేర్డ్. సరే అనుకుందాం ప్రీ ట్రిబులేషన్, పోస్టా, మిడ్డా, బట్ దట్ కమింగ్ ఈజ్ ష్యూర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో హౌ ఆర్ వి ప్రిపేర్డ్ అనేది ఈ చివరిగా మనము ప్రశ్నించుకోవాలి. సో లెట్ us be ready for his coming, whatever it is, because he's sure that he's coming and we see all the signs being fulfilled. కుదిరితే దేవచిత్తం అయితే నెక్స్ట్ సెషన్స్లో సైన్స్ గురించి చాలా మాట్లాడదాము డీటెయిల్డ్గా. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ విల్ కంక్లూడ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. అంకుల్ ప్లీజ్. ఇంకోటి ఏంటంటే, ఇది ప్రాఫెసీ కనుక దిస్ ఈజ్ వాట్ వీ అండర్స్టాండ్. అంకుల్ దీని మీద మన డిబేట్ డిస్కషన్స్ అక్కర్లేదు. దిస్ ఈజ్ వాట్ వీ అండర్స్టాండ్. మనం చెప్పేది ఏంటంటే, దేవుడు ఎప్పుడు వచ్చినా కానీ సిద్ధంగానే ఉన్నాడు అంతవరకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మీరు దయచేసి ప్రార్థన చేసి బెనిడిక్షన్ ఇస్తే విల్ కంక్లూడ్ ఫర్ టుడే. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, అత్యంత పరిశుద్ధుడైన మా దేవ, తమ కుమారుడు
మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రియ ప్రభు మరి ఈ సాంగ్స్ ఆఫ్ జాయిన్ ద్వారా ప్రియ ప్రభు జరిగిస్తున్న పరిచయం బట్టి వందనాలు. ఈ దినం ప్రియ ప్రభు మరి ఈ రెండవ రాకడ గురించి ప్రభు మరి సంఘం ఎత్తబడుట గురించి కొన్ని సంగతులు మీరు బయలుపరిచినవి మీ వాక్యంలో ఉన్న మేము చూస్తూ వచ్చాం. వినేటువంటి వారందరికీ కూడా ఎంతో లాభదాయకంగా మేలుకరంగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరూ కూడా మీరు త్వరగా రానై ఉన్నారు కాబట్టి సిద్ధపడలాగా సహాయం దయచేయండి. విజయవంతులుగా జీవిస్తూ ప్రభు శ్రమలను ఎదుర్కొంటూ ప్రభువును రక్షించారు, ప్రభు మరణాన్ని నుంచి తప్పించారు, నరకాన్ని నుంచి తప్పించారు. మీ కొరకై జీవించి జీవితయాత్ర కొనసాగించే దానికి సహాయం దయచేయండి. ప్రభు ఎవరైతే విన్నారో ఆ ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారో వారి యొక్క ప్రభు ఆశను తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, బహుగా వారిని బలపరచండి. ఆయన నీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకి అప్పచెప్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ తోడైనగాక. ఆమేన్. Praise God everyone. దేవుడి చిత్తమైతే we'll meet again with another topic. Praise the Lord.